సాని ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రి పమ గ పమ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇప్పుడు అపెండిసైటిస్ గురించి చర్చించుకుందాం. అపెండిసైటిస్ అంటే కుడివైపు కడుపు క్రింది మూలలో వాచి ఎర్రగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, వికారం, వాంతి ఉంటుంది. ఈ నొప్పి హఠాత్తుగా వస్తుంది, కదిలితే నొప్పి ఎక్కువ అవుతుంది. ఇది కొంచెం సీరియస్ అయినటువంటి జబ్బు. ఇది అంచేత కింద చెప్పిన మందులతో కానీ తగ్గపోయినట్టయితే వెంటనే ఆ రోగిని హాస్పిటల్కి తరలించాలి. ఈ అపెండిసైటిస్కి ముందుగా ఇవ్వాల్సిన మందు లైకోపోడియం మనంలో ఒక డోసు ఇచ్చిన తర్వాత ఐరిస్ టెనాక్స్ అనే మందు 30 పొటెన్షియల్లో ప్రతి గంటకి ఒక డోసు చొప్పుని ఇస్తూ ఉండాలి. ఈ ఐరిస్ టెనాక్స్ అనే మందు ఇది ఒక స్పెసిఫిక్ దీనికి. ఆ తర్వాత ఒక గంట పోయిన తర్వాత కడుపు పొట్ట కింద మూలలో వాపు ఉండి, ఏమాత్రం ముట్టుకున్న నొప్పి ఎక్కువగా ఉండి, నడుము చుట్టూ బట్ట బిగించి కట్టుకోలేరు, దానివల్ల వాళ్ళకి నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బాధ ఉన్నట్టయితే లెక్సిస్ 1mలో ఒక డోసు వేసి, దాని తర్వాత ఐరిస్ టెనాక్స్ 30 పొటెన్షియల్లో ప్రతి గంటకి మారుస్తూ ఇస్తూ ఉండాలి. జ్వరం ఉంటుంది, దాహం ఉండదు, కానీ అపెండిక్స్ దగ్గర వాపు ఎర్రగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. దీనికి బెల్లడోనా 1mలో ఒక డోసు ఇచ్చి తర్వాత ఐరిస్ టెనాక్స్ 30లో కంటిన్యూ చేయాలి. నొప్పి విపరీతంగా ఉంటుంది, కడుపు మీద పడుకుంటే నొప్పి తగ్గుతుంది. ఇది ఒక విచిత్రమైన లక్షణం. ఎడమవైపు పడుకోలేరు, కూర్చున్న కాలు సాపుకున్న నొప్పి ఎక్కువ అవుతుంది. దీనికి రూస్టాక్స్ 1mలో ఒక డోసు వేసి తర్వాత ఐరిస్ టెనాక్స్ 30లో ఆల్టర్నేట్ చేస్తూ వేయాలి. ఈ రూస్టాక్స్ అనేటువంటిది హోమియోపతిక్ నైఫ్ అని డాక్టర్ రాస్ ప్యాథాలజీలో చెప్పబడింది. దీని తర్వాత అపెండిక్స్లో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి వీపు వైపు కానీ, కాళ్ళలో కానీ, చేతుల్లో కానీ, లేక దూరంగా ఉన్నటువంటి అంగాల్లో కానీ ప్రసరిస్తూ ఉంటుంది. ఆ నొప్పి వంగుంటే నొప్పి ఎక్కువ అవుతుంది, వెనక్కి వంగునట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. దీనికి డయాస్కోరియా 200లో ఒక డోసు వేసి తర్వాత ఎవ్రీ 2 అవర్స్కి ఈ డయాస్కోరియాని కంటిన్యూ చేస్తుండాలి. దీని తర్వాత ఐరిస్ టెనాక్స్ 30లో కూడా ఆల్టర్నేట్ చేసి వేసుకోవచ్చు. కుడివైపు పొట్ట కింద వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది. నాభి ప్రదేశంలో ఉన్న కండరాలన్నింటి కూడా వెనక్కి వెన్నెముకకి లాగి కట్టినట్టుగా కానీ, విగుతుగా కట్టినట్టుగా కానీ ఉండి పేగులన్నీ కూడా ముడుచుకుపోయినట్టు ఉంటాయి. దీనికి ప్లంబం మెటాలికం 1mలో ఒక డోసు ఇచ్చిన తర్వాత ఐరిస్ టెనాక్స్ 30లో కంటిన్యూ చేయాలి. ఈ ప్లంబం మెటాలికం అనే మందు బవల్ అబ్స్ట్రక్షన్ కూడా పనికొస్తుంది. అంటే పేగులు ముడుచుకుపోయి ఉంటాయి, పేగుల్లో ఉన్న పదార్థాలని నోటి ద్వారా వచ్చేస్తుంది, మలం కూడా నోటి ద్వారా వస్తుంది. ఇది చాలా సీరియస్ అయినటువంటి జబ్బు. దీనికి ప్లంబం మెటాలికం 1mలో కానీ 10mలో కానీ ఇస్తే ఆ బాధలన్నీ కూడా తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఈ ప్లంబం మెటాల్తో పాటుగా ఐరిస్ టెనాక్స్ కూడా 30లో వాడుతూ ఉండాలి, ఆల్టర్నేట్ చేసి వాడుతూ ఉండాలి.